కోసం ఏర్పాట్లు అన్నీ చేసి మేము కొండ మీద రెడీగా ఉంటాం. నువ్వు కాళ్ళు నడుచుకుంటూ వచ్చే అక్కడ మేము మొక్కు తీర్చేద్దాం. అంటే నువ్వేమో కారు మీద పోతావు, నేనేమో చెప్పులు లేకుండా పాదయాత్రతో రావాలా? ఏ మొక్కులు రా సార్ వెంకటేశ్వరరావు? సార్ ఏంటో ఈ మొక్కలు? సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఏంటి? నేను కూడా శివయ్యతో. అంటే నువ్వు కూడా కారులోనే పోతావా? సార్ పర్మిషన్ సార్. అన్నా నీకు ముహూర్తం లెక్క ఉంది, ముహూర్తం వేలు పెట్టి టైం చూసి చెప్పు, మేము వచ్చేస్తాం అందరం కలిసి. టైము డేటు ముహూర్తం చెప్పమంటాం. సరే ముందు పోయిరా. ఎమ్మెల్యే గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. సార్ ఎంపీపీ గారు కాబినెట్ శ్రీనివాసరావు గారు వచ్చారు. అయ్య గారు ఓకే సార్. శివయ్య గారు కాబినెట్ శ్రీనివాసరావు వచ్చారు. అయ్య గారు పంపిస్తున్నాను. అయ్య గారు ఓకే సార్. ఉందా సార్? రండి సార్. ఎంపీపీ గారు సార్, కామినేని గారు సార్. ఏంటి ఎంపీపీ గారు, కామినేని గారు బాగున్నారా? రండి రండి. నమస్కారం అన్న. మీ నమస్కారం. కూర్చోండి అన్న. మీ నమస్కారంలో ఎంత సంస్కారం ఉంది. కందిమల్లి వెంకయ్య గారు. వెంకయ్య గారు నమస్కారం. నాకన్నా ఒక ఏడాది పెద్ద. స్వాతంత్రం రాకముందు పుట్టారు. 80 ఏళ్ళు. 40 ఎకరాల భూమి ఉంది. 3 బిల్డింగులు ఉన్నాయి. 2 అమ్మాయిలు అమెరికాలో ఉన్నారు. 2 అమ్మాయిలు అమెరికాలో. కానీ అడగకూడదు ఏదో అడుగుతున్నాడు. అది కష్టమైనా ఏమైనా సరే చేయలేదు. నా మాట పోకూడదు. నువ్వే చెప్పు. ఏంటండి సమస్య ఏంటి సుబ్బయ్య గారు? మా ఊర్లో గత ప్రభుత్వంలో చాలా మందికి పెన్షన్లు ఇచ్చారయ్యా. వాడికి 70 ఎకరాలు ఉందయ్యా. ఇంకోటి 5-6 మేళ్ళు ఉన్నాయ్యా. అయితే నాకు కూడా పెన్షన్ ఇవ్వమని అడగటం కోసం వచ్చామయ్యా. ఏమయ్యా బుద్ధి లేని ప్రభుత్వంలో 70 ఎకరాలకి ఇచ్చాడు అనుకో. ఈయనకి ఎంత, కామినేని గారు ఎంత ఉంది? పొలం ఎంత ఉంది? 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం. 80 ఏళ్ళు 40 ఎకరాల పొలం ఉంది. ప్రెస్టేజ్ బాబా. 40 ఎకరాలు ఉంటే ఏంటి మీరు అడగటం ధర్మమేనా? అది పిల్లలదయ్యా. నాకు పిల్లలేమో అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సంపాదించుకుంటే నాకేంటయ్యా? నీ ప్రెస్టేజ్ ఏంటి? నాకు ప్రెస్టేజ్ మా ఊర్లో వాళ్ళందరికీ నాకు లేకపోతే ప్రెస్టేజ్ అయ్యా. ఆడికి 60 ఎకరాలు ఉన్నాడుకి వచ్చింది, నీకు రాలేదని నీ బాధ. ఇంకా నాకు సెల్ ఫోన్ కూడా ఉందయ్యా. 1,50,000 కొనుక్కున్నానయ్యా. అబ్బో ఐఫోను. ఇంతకీ అన్నా కామినేనా వెంకయ్య చూడు, నీకు 40 ఎకరాలు పొలం ఉంది. అమెరికాలో నీ పిల్లలు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. నువ్వు పెన్షన్ అడిగితే ఏమైనా ధర్మంగా ఉందా? మా ఊర్లో వాళ్ళు ఊరుకోరయ్యా. సరే నీ గౌరవం పెరగాలంటే నువ్వు పెన్షన్ తీసుకుంటే నీ గౌరవం పెరగదు, నీ గౌరవం తగ్గిపోద్ది. నీ గౌరవం పెరగాలంటే వాళ్ళలాగా 60 ఎకరాల పొలం పెన్షన్ తీసుకోకూడదు. నీ గౌరవం పెరగాలంటే చంద్రబాబు గారు చెప్పినట్టు P4 మార్గదర్శి బాధ్యత తీసుకో. 10 పేద కుటుంబాలని, బంగారు కుటుంబాలను తీసుకో. వాళ్ళ పిల్లల్ని చదివించి ఆదుకో, వాళ్ళకి అండగా ఉండు. మార్గదర్శిగా ఉంటే నీకు మంచి నంబర్ 1 పేరు వచ్చింది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి కూడా ఇస్తాడు. ఈ మధ్య నేను కూడా విన్నానయ్యా. భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తా ఉన్నారు, వాళ్ళ ప్రయోజకులు చేస్తా ఉన్నారు, రక్త బ్యాంక్ పెట్టి బాగా సేవ చేస్తున్నారు విన్నానయ్యా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య సినిమాలో సంపాదించి పెట్టి కొంత సేవ చేస్తున్నారు విన్నానయ్యా. మీరు చెప్పింది చాలా బాగుందయ్యా. చెప్పండి. పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు గారు కూడా P4 పెట్టారు విన్నానయ్యా. కాకపోతే మనసు రాలే ఇద్దామా వద్దామని. కానీ మీరు చెప్పాక వెంకయ్య నీ గౌరవం పెరగాల వద్దు? పెరగాలయ్యా. నీ గౌరవం అంత ఎత్తున పెరగాలంటే నువ్వు మార్గదర్శి 10 బంగారు పేద కుటుంబాలను బాగు చేయి. నీ జీవితం ధన్యమైపోద్ది. చంద్రబాబు గారు పిలిచి నీకు బహుమతి ఇస్తాడా? ఆయన ఆదర్శంగా తీసుకొని నేను నా భూమిలో కొంత పేదవాళ్ళకి ఇస్తా, మా పిల్లలకు కూడా చెప్పి వాళ్ళ చేత సహాయం చేయించి 10 మందికి సహాయం చేయిస్తా. నాకు పెన్షన్ వద్దయ్యా, పేదవాడు అర్హులు ఉన్న వాళ్ళందరూ పెన్షన్ ఇవ్వండి అయ్యా. శభాష్ సుబ్బయ్య. కొత్తగా అలాగే చాలా బాగా చేసావు. 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అలాగే ధన్యవాదాలయ్యా. వెరీ గుడ్. ఎమ్మెల్యే గారు రమణ మనకి బాగా పార్టీలో ఆ ఊళ్ళో మెజారిటీ కానీ అడగకూడదు అడుగుతున్నాడు. 10 రోజులు తిరుగుతున్నాడు. నాకు కష్టమే కానీ ఏమైనా సరే చెయ్యాలి ఆ పని. అయ్యా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. ఏంటి రమణ ఏంటి? ఏం లేదు, మాకు చేపల చెరువులు, రొయ్యల చెరువులకి బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ₹1 కరెంట్ ఇస్తున్నారు సార్. నాకు 50 ఎకరాల పొలం ఉంది. అన్ని కూడా ఎంతకీ ఏంటంటే నాకు ఒక ప్రెస్టేజ్ విషయం వచ్చింది అయ్య గారు. ఎందుకంటే నాకు పక్కన కాలు గోరు తీతేనే లాస్ట్ గవర్నమెంట్ లో
అది వికలాంగుల పెన్షన్ అంటారు కదా సార్, దివ్యాంగుల పెన్షన్ అని చంద్రబాబు, వికలాంగులు అనొద్దు దివ్యాంగులు అనమన్నారు. నీకేం కావాలి? పెన్షన్ కావాలి సార్, సదనంలో చెప్పి సదనంలో పెట్టి పెన్షన్. ఏమండే ఏమై వెంకటేశ్వరరావు సార్ దుత్తలాగా ఉన్నాడు. 32 ఏళ్ళు వీడికి దొబ్బుడేంటే? ఏలుగు చిన్న దెబ్బ తగిలిందని పెన్షన్ అడుగుతావా? అయ్యా ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు నాకు ఏ సమస్య ఇచ్చినా చెప్పింది వినాలని మీరు మొరబెట్టుకుంటున్నాను. అంటే సమస్య ఆగు రమణ, అవతలోడేదో గోరు తగిలితే ఆ ఎదగోడు పెన్షన్ తీసుకున్నాడు ఆ గవర్నమెంట్ లోని, నువ్వు అడగటం ఏమన్నా న్యాయంగా ఉందా? అయ్యా ఏదైతే ఆ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వకపోతే సదరన్ క్యాంప్ లో డాక్టర్ను కూడా వెంటనే డిస్మిస్ చేసేవారు. ఎమ్మెల్యే గారు అయ్యండి సదరన్ క్యాంప్ లో డాక్టర్ని డిస్మిస్ చేసి నాకు ఇమీడియట్ గా 80% సర్టిఫికేట్ ఇప్పించారు సార్. ఎందుకంటే అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రే వల్ల మా కొల్లేరు బాగున్నాయి, మా చేపల చెరువులు బాగున్నాయి, కరెంటు బాగుంది సార్. నీకేం రమణ, నువ్వు అంటావు మీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి వెంటనే సదరన్ సర్టిఫికేట్ ఇస్తాడు నాకు పెన్షన్ వచ్చింది అంటావు. అయ్యా ఇవన్నీ కుదరదయా. విను, చంద్రబాబు గారి ప్రభుత్వంలో అవి నడవు, ఆ దొంగ సర్టిఫికేట్లు ఉండవు. విను, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ చదువుకున్నావయ్యా రమణ, 32 ఏళ్ళు. ఓ పని చేయి, నీకు బ్యాంకులో లోన్ ఇప్పిస్తా, అయ్యా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇప్పిస్తా, అయ్యా. ఒక చిన్న పరిశ్రమ పెట్టు, 10 మందికి ఉపాధి కల్పించు, నువ్వు ఆర్థికంగా ఎదుగు. అంతేగాని ఇలాంటి పెన్షన్ల మీద ఆధారపడకు. అయ్యా యువకుడివి, కష్టపడు. బ్యాంకు వెంకటేశ్వరరావు ఆ బ్యాంకు వాళ్ళకి చెప్పి ఆ లోన్ ఏర్పాటు చేయి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ వస్తుంది, నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అయ్యా నాకు ఒక్క విషయం సార్, నాకు ఒకే ఒక మాట, కొంచెం ఓపిక, ఓట్లు అడిగేటప్పుడేమో ఓపికగా అడుగుతారు సార్, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఓపికగా కొంచెం సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అయ్యా మాకు 50 ఎకరాలు పొలం ఉంది అయ్యా, మాకు ఇబ్బంది అలాగే తమ్ముడు, అట్లాగే సబ్సిడీ ద్వారా రూపాయన్నర కరెంట్ ద్వారా చేపల చెరువుకి నీళ్లు ఇస్తున్నారు. వెరీ గుడ్, సీఎం కట్టారు రమణ. అందుకే ప్రతి ఇంటికో పారిశ్రామికవేత్త కావాలి రమణ. అందుకే నువ్వు కూడా ఒక ఎంటర్ప్రైనర్ గా ఎదగాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి. నీకు నేనండగా ఉంటా. వెంకటేశ్వరరావు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి రుణం. చాలా బాగా చెప్పారు కామినేని గారు ఆ అబ్బాయికి